హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈస్ యువర్ లవింగ్ లివ్ ద కిరణ్. అందరు ఎట్లున్నారు? నేనైతే సూపర్ ఉన్నా, కాకపోతే కొంచెం సరదైందన్నమాట. సో మీ అందరికీ తెలిసిందే, గత 2-3 రోజుల నుంచి మన డిస్టిక్లో ఇంటర్నెట్ లేదు. ఓన్లీ ఫోన్లు పోతానే వస్తున్నాయి. అందరిగా నెట్ కోసం కొట్లాడతారు. ఒక్కొక్కరు ఇంటర్నెట్ లేకపోవడం వల్ల ఒక్కొక్కటి నానా తంటాలు పడతాడు. మూవీస్ పంపుకున్నాడు, ఆఫ్లైన్ గేమ్స్ పంపుకొని ఆడు, ఏదో ఒకటి వేసి టైంపాస్ చేస్తారు. సో ముందుగా అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక ఇంటర్నెట్ లేదు కాబట్టి వినాయక చవితి రోజు కాకుండా వేరే రోజు మన వీడియో వస్తుంది అన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే, ఎవరింట్లోనైనా పండుగ జరుగుతుంది అని అంటే ఆ ఇంట్లో చిన్నోనికి ఉన్నంత పని ఆ ఇంట్లో ఎవరికే ఉండదు. మా ఇంట్లో చిన్నోని నేనే కాబట్టి మా ఇంట్లో ఏ పండుగ చేసినా నాకే ఎక్కువ పని ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఈరోజు చవితి కాబట్టి పూజ సామాన్లు కానీ ఇంకా కొన్ని సామాన్లు తెచ్చేది ఉన్నది. సో వాటి కోసం అని చెప్పేసి ఇప్పుడు కవటలు పోతాన్నా. చూసుకుంటారా? నమస్తే సేట్జీ. ఆశీర్వాద్ పిండి 2 కిలోలు లేదా? కిలో 2 ఇచ్చాయి. పావు ఉన్నదా? ఇది అర్ధ కిలోనా? పావు నెసే. ఒకటి కిస్మిస్, ఒకటి విలాచి, అచ్చా వాళ్ళ కొబ్బరికాయ తీసున్నాయా? ఉన్నాయా నీళ్ళు? నీళ్ళు లేకపోతే వాపస్ తెస్తా. మరి రైట్. सेठ जी बिल बताओ. కొబ్బరికాయ ఒకటి, కిలో పిండి 2, చక్కెర కిలో, పావు బెల్లం పీస్, పావు కిలో బెల్లం, నెయ్యి 2 ప్యాకెట్, 20 రూపాయలు నెయ్యి 2, విలాయచీ ప్యాకెట్ ఒకటి. ఓకే రైట్, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. సేపులు ఎట్లా అమ్మా? అటిపళ్ళు పూజ కోసం అని చెప్పేసి కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నా. అట్లనే కూరగాయలు కూడా తీసుకెళ్ళి ఉన్నది కాబట్టి తీసుకుంటున్నా. కానీ ఈ కూరగాయలు ఏరుడు మాత్రం చాలా పెద్ద టాస్క్ మామ. ఇప్పుడే కవటల నుంచి ఇంటికి వచ్చిన సామాన్లు అన్నీ తీసుకొని ఇచ్చేసరికి మా వాళ్ళు పనులు కూడా స్టార్ట్ చేసిళ్ళు. ఇవేంటియో తెలుసా మీకు? తెలిస్తే కింద కామెంట్ చేయండి. మేమైతే వీటిని సేమియాలని అంటాం. వీటితోటే మన బొజ్జ గణపతికి పాయసం తయారు చేస్తామన్నమాట. ఇక వంట సామాన్లు, పూజ సామాన్లు అన్నీ అయితే రెడీ అవుతున్నాయి. ఇప్పుడు మనకు మెయిన్గా కావాల్సింది వినాయకుని విగ్రహం. సో ఈ వినాయకుని విగ్రహం కోసం మేము ప్రతి సంవత్సరం ఏం చేస్తామనంటే, ఊరి బయటికి పోయి అక్కడ నుంచి మట్టి తీసుకొని వస్తాం. మట్టి తీసుకొని వచ్చి మేమే స్వయంగా ఇంటికాడ తయారు చేసుకుంటాం అన్నమాట. మా బాబాయ్ వాళ్ళు, పెద్దనాన్న వాళ్ళు అందరూ కూడా ఇట్లా మట్టితోటే గణపతిని చేసుకుంటారు అన్నమాట. కాబట్టి మా అన్నదమ్ములు అందరు కలిసిపోయి మట్టి తీసుకొని వస్తాం ప్రతి సంవత్సరం. చచ్చిపోతుంటారా? అయితే మా ఇంటికాడ నుండి ఈ మట్టి దగ్గరికి ఉన్న ప్లేస్ ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. మరి ఇంత దూరం ఈ మట్టి కోసం ఎందుకు వస్తామని అంటే, మనం విగ్రహం చేసుకుంటాం కదా, అయితే ఏ మట్టితోటి వాడితే ఆ మట్టితోటి చేస్తే విగ్రహం ఆగదన్నమాట, కూలిపోతుంది. సో ఇదైతే బంక మట్టి అన్నమాట. ఈ బంక మట్టితోటి చేస్తే మనం ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. అది ఎట్లా చేసినా కూడా ఆగుతుంది అన్నమాట. వెళ్ళింది అమ్మయ్యా, మాకు కావాల్సిన మట్టి వెళ్ళింది. ఆల్మోస్ట్ గంట పట్టింది. ఇక ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత విగ్రహాన్ని చేసుకోవాలి. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా. అయితే ముచ్చట ఏంటంటే, ఈసారి మా వాడకు మేము 8 ఫీట్ల గణపతిని పెడతాం. కానీ మా ఇంట్లో పూజ అయ్యేసరికి నాకు నైట్ అయిపోతుంది. ఆడికి ఓనికి టైమే ఉండదు. అన్నయ్య ఏం చెప్తానే? అన్నయ్య పండుకొని చదువుతాడు. నేనేం చెప్తానా? కూరగాయలు మరి అన్నయ్య గోయమాట అయిపోగా. చిన్నోని కదా. చిన్నోని అయితే పెద్దోడు పని చేసి అలసిపోయి ఉన్నాడు. ఏం పని చేసిండా? పని చేస్తాడు. ఏం పని చేసిండు చెప్పు. ఇంతసేపు అటు ఇటు తిరిగి వచ్చిండుగా, అది పెద్ద పని. పెద్ద పనులు చేస్తాడు అన్నయ్య.
ఒక మట్టి తీసుకొచ్చిన కదా ఆ మట్టితోటి ఇక మా డాడీ అయితే విగ్రహం చేస్తాడు. మొత్తం అయిన తర్వాత చూపుతా ఎట్లుంటుందో చూసి చెప్పుల్లి మీరు కూడా. సరస్వతి అని అను సత్యన్నాను అంటే సరాపతి మా అన్నయ్య సరాపతి అంటుంది. సరాపతి కాదు సరస్వతి. సరస్వతి అను అంటే 3 సార్ల సరాపతి సరాపతి అంటుంది. లాస్ట్ కతే సారుకు ఆపతి అంటుంది. సరస్వతి అని అంటే సారుకు ఆపతి అంటుండే. లడ్డు ఇట్రా. తాతయ్య ఏం చేస్తాడు? వినాయకుని చేస్తాడు. మట్టిని తెచ్చిండు తాతయ్య అను. బొమ్మ చేసిండు ఆడిపిస్తాడు ఇక. ఇంకా ఏముంది తాత? ఏమై తాతాను కనుక పండు కాముని రూపం. పండు పండు కాముని రూపం. రూపం ఒక్కొక్కటి చెప్పవా నువ్వు? కనుక పండు కాముని రూపం. దూది మడుగు దుప్పటి రేవు. ఆగు నీళ్ళు అనంత పత్రి. తెల్లని గుల్ల నల్లటి ఎంకయ్య. తెల్లని గుల్ల నల్లటి ఎంకయ్య. తెల్లని గుల్ల వంకాయ 4 చేతులు. తెల్లని గుల్ల నల్లటి ఎంకయ్య. నల్లని ఎంకాయ 4 చేతులు నమస్కారం. 4 చేతులు నంతకత కారం. ఇదేం చెప్పు? ఇదేంది? నెయ్యి పెరుగు పోసి పోసి పెరుగు పోసి తినాలి. మామయ్య తిను. తిన్నా. నువ్వు తిను. తాటి చెట్టు కిందికెళ్ళి హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా వాళ్ళు బతుకమ్మ ఎత్తాళ్ళు. ఇదేంద్రా ఇట్లున్నది? శంఖం. ఇది శివలింగమా? బుజ్జమ్మ కదేంటిది? బొజ్జ వినాయకుడు. బుజ్జమ్మ బొజ్జ. ఇదేంటిదో తెలుసా ఫ్రెండ్స్? మేమైతే వీటిని వెంకయ్య అడుగులు అని అంటాం. మా ఇంట్లో ఉండే పెద్ద పెద్ద వస్తువులకు ఆటోలకు బండ్లకు ఇట్లా పెట్టుకుంటారు అన్నమాట. ఎందుకు పెడతాలో నాకు కూడా తెలియదు. ఇంకా వీటితో పాటు మనం పనిచేసే వస్తువులు ఉంటాయి కదా, ఆ వస్తువులన్నిటి కూడా ఇట్లనే పెట్టి లాస్ట్కి ఆ వస్తువులన్నీ మన దేవుని దగ్గర పెట్టి పూజ అయితే చేస్తాము. ఇప్పుడు ఈడ అన్నం పెడితే ఇట్లాకెళ్ళి సూదిదారం దేవన్నా, సూదిదారం దేవన్నా. ఏది మీ ఇద్దరు ఇస్తారా గ్రూపుల్లో ఒకసారి? నీది లేపు, పైకి లేపు. ఇప్పుడు దాంట్లోనే తినాలి, దాంట్లో తినాలి నువ్వు. పుల్లలు పోయినాక కడుపులాగా అవుతుంది. పూజ ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. మా డాడీ ఏమో మా అందరికి కంకణాలు కడతాడు. నాకు మాత్రం కడుపులా ఎలుకలు ఉరుకుతున్నాయి. ఎప్పుడెప్పుడు తిద్దామా అని వెయిట్ చేస్తాను. అట్లనే మా వాళ్ళు ఏమేమి వంటలు చేసిలో చూపిస్తారండి ఒకసారి. ఇది అన్నం, ఇది కూర, అన్నీ మిక్సింగ్ ఉంటాయి కూరలు దీంట్లో. ఇది మా మమ్మీకి స్పెషల్ బోడ కాకరకాయ. ఇది నా ఫేవరెట్ పాశం. గంగా మనోహర అర్పాన చేతురా సర్ప విభూషణ శ్రీనీలకంఠ మాకు చాలా వరములు సుగర
మమ్మేలవేమిరా మా పాలిటీశ్వరా మెరుపుతో మమ్ము గోవరా కందర్పారణ. హాయ్ ఫ్రెండ్స్ అను మా మామయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కామెంట్ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడో రావాల్సింది, ఇన్ని రోజులు ఆగింది. మెయిన్ రీజన్ వచ్చేసి నా హెల్త్ బాగాలేకుండే అనమాట. లాస్ట్ 1 వీక్ నుండి నాకు ఫీవర్ వస్తుంది, అందుకని చెప్పేసి ఎడిటింగ్ పెండింగ్లో ఉంది. ఇంకొక వీడియో కూడా ఎడిటింగ్ పెండింగ్లోనే ఉంది, అది కూడా ఇప్పుడు ఇక మెల్లగా ఎడిటింగ్ చేసుకోవాలి. సో ఇదన్నమాట ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ టు ఆల్.